వాయువ్య బంగాళాలతో కోస్తా రాయలసీమ ఉడికిపోయాయి. ఇక కోస్తాలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ చోట్ల వడగాల్పులు, పలుచోట్ల తీవ్ర వడగాల్పులు వీచాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రతకు రోడ్లు నిప్పుల కొలిమిలా మారాయి. రాత్రిపూట కూడా వేడి వాతావరణం కొనసాగింది. ఆకాశం మేఘావృతమై పగలు రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. కోస్తాలో 13 జిల్లాల్లోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎక్కువ ప్రాంతాలు, రాయలసీమలో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, మన్యం, అల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.